గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే ఒక సైంటిస్ట్ 3 టైమ్ ట్రావెల్ డివైజెస్ని ఇన్వెంట్ చేస్తాడు. ఎనలాక్టికో, ఇది ఆల్టర్నేటివ్ టైమ్ లైన్స్ని క్రియేట్ చేస్తుంది. పాగోమా, ఇది టైంని ఫ్రీజ్ చేయగలుగుతుంది. అండ్ థర్డ్ది యాంటీగ్రాఫో, ఇది పారాడాక్స్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఆ డివైజెస్ని గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తుందని తెలుసుకున్న ఆ సైంటిస్ట్ ఆ డివైజెస్ని వాళ్ళ నుండి ప్రొటెక్ట్ చేయడానికి పాస్ట్కి టైం ట్రావెల్ చేసి 3 సీక్రెట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాడు. ద ప్రైమర్స్, డెఫెట్రాస్, ట్రైటోస్. ఆ 3 డివైజెస్ని ఆ 3 ఆర్గనైజేషన్ ప్రొటెక్షన్లో ఉంచుతాడు. ద ప్రైమర్స్కి ఎనలాక్టికో, డెఫెట్రాస్కి పాగోమా, ట్రైటోస్కి యాంటీగ్రాఫో ఇస్తాడు. కానీ కొంతకాలం తర్వాత ప్రైమర్స్ గవర్నమెంట్తో చేతులు కలిపి రిమైనింగ్ 2 డివైజెస్ని కూడా కాంకర్ చేయాలని అనుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న డెఫ్ట్రోస్ అండ్ ట్రైటోస్ అలయన్స్ ఫామ్ అయి వాళ్ళపై వార్ ప్రకటిస్తుంది. ఆ వార్లో ప్రైమర్స్ దగ్గర ఉండే ఆల్టర్నేటివ్ టైమ్ లైన్స్ని క్రియేట్ చేసే ఎనలాక్టికో ఎక్కడో మిస్ అవుతుంది. ఆ డివైస్ ఎక్కడ ఉందో, ఎవరి దగ్గర ఉందో ఎవ్వరికీ తెలియదు, నాట్ ఈవెన్ ఫర్ ప్రైమర్స్. కానీ మిగిలి ఉన్న ఆ 2 డివైజెస్ కోసం ప్రైమర్స్ వాళ్ళ సెర్చ్ని మాత్రం ఆపలేదు. ఏరా భరత్, వెళ్ళిన పని ఏమైంది? చచ్చిపోయారా? జగదీష్, వాటితో పాటు మనోజ్ కూడా. వాళ్ళిద్దరితో పాటు అక్కడ ఇంక 20 మంది చచ్చిపోతున్నారు. వాట్, 20 మందా? ఎవరు వాళ్ళు? నువ్వు ఎవరైతే కాకూడదని కోరుకుంటున్నావో వాళ్ళే ప్రైమర్స్. ప్రైమర్సా? ఇంతకీ ఆ డివైస్ గురించి ఎలా తెలిసింది? అసలు ఆ డివైస్ సేఫ్గా ఉందా? మొత్తం వెతికాను, కానీ నాకు ఆ డివైస్ ఎక్కడ దొరకలేదు. కానీ ఆ ప్రైమర్స్ దొరికింది. మన చేతుల్లో ఏం లేదు. వన్స్ ఆ డివైస్ మనం యాక్టివ్ చేస్తే మన టైంలో నుంచి ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతాం. ఇంకా అర్థం కావట్లేదా? యూఆర్ లాస్ట్. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఆల్ వీ హ్యావ్ టు డూ నో ఈస్ వెయిట్. నో, ఇట్స్ నాట్ ఓవర్ ఎట్. యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. అదేంటంటే ఏంటి? ఏంటో చెప్పు. మనం మళ్ళీ ఇలాంటి టైంలో కలుస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చారు? మనం ఇంకా ఓడిపోలేదు. వాట్? ఎలా చెప్తున్నారు? ఎలా అంటే మనం ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉన్నాం కాబట్టి. హియర్, టేక్ దిస్. ఏంటిది? ఇది లేకుండా మనం చాలాసార్లు టైం ట్రావెల్ చేసాం కదా, కొత్తగా ఏదేంటి? వామ్ హోల్ చాలా అన్స్టేబుల్గా ఉంది. దానివల్ల గ్రావిటేషనల్ పుల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు టైం ట్రావెల్ చేస్తే బాడీలో ఉండే బోన్స్ అని బ్రేక్ అయిపోతాయి. ఇది బోన్ మాస్ని పెంచుతుంది. త్వరగా వేసుకో. Come on, hold this. We are in the past now. Manoj and Jagdish are still alive. ప్రైమర్స్కి ఇంకా డివైస్ దొరకలేదు.
నువ్వు చూసింది జరగకుండా ఆపాలంటే నేను చెప్పింది చేయాలి. ఏం చేయాలి? ఒకరిని చంపాలి. ఎవరిని? లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి ట్రై చేస్తూనే ఉన్నా. నౌ ఐ గాట్ సమ్ స్ట్రాంగ్ సిగ్నల్స్. ఐ థింక్ ఇట్స్ ద ప్రైమర్స్ డివైస్ అండ్ ఐ గాట్ దోస్ కోఆర్డినేట్స్. ఆ సిగ్నల్స్ని ప్రైమర్స్ ట్రేస్ చేయకముందే మనం అక్కడికి వెళ్ళాలి. స్టార్ట్ అవుతున్నా. ఐ డోంట్ హ్యావ్ వెహికల్. ఒక 20 minutes అక్కడ ఉంటా. ఓకే, ఫాస్ట్గా వచ్చేయి. ఐ విల్ బి వెయిటింగ్. ఎవరితో మాట్లాడుతున్నావు మనోజ్? హలో, ఏమైంది మనోజ్? హలో హలో మనోజ్, ఏమైంది? అసలేం జరిగింది? ఎవరు చంపారు? నిన్నెవరు చంపారో నేను తెలుసుకోవాలి. తెలుసుకుంటా. గుర్తుపెట్టుకో, ఈ యాంటీగ్రాఫో ఇప్పుడు నీ డిఎన్ఏతో కనెక్ట్ అయ్యింది. ఈ డివైస్ని ఆన్ చేస్తే నీ పారాడాక్స్ క్రియేట్ అవుతుంది. అది పర్టికులర్ టైం వరకే ఉంటుంది. ఆ టైం లిమిట్ అవ్వగానే పారాడాక్స్ ఎగ్జిస్టెన్స్ నుండి మాయమైపోతుంది. నువ్వు టైం లైన్లో ఏం చేంజ్ చేయాలనుకున్నా ఆ పారాడాక్స్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నంతసేపే చేయగలవు. ఈ డివైస్ ఈ ఇండోర్లో ఉన్నంతసేపు గవర్నమెంట్ అండ్ ప్రైమర్స్ ఎవరూ దీన్ని ట్రేస్ చేయలేరు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ యాంటీగ్రాఫ్ని యూజ్ చేసి జరిగిపోయిన ఒక మూమెంట్ని జరగకుండా ఆపితే జరగకుండా ఉండే ఒక కొత్త మూమెంట్ ట్రిగర్ అయ్యి స్టార్ట్ అవుతుంది. కానీ దాన్ని ఆపటం అంత ఈజీ కాదు. నేను వాడి చావుని ఆపాలనుకోను, జరిగిపోయిన దాన్ని మార్చాలనుకోను. కానీ వాడిని చంపింది ఎవరు తెలుసుకుంటా. వాడిని నా చేతులతో నేనే చంపుతా.
అలాగే నా చంపిందో తెలుసుకోవాలి. వాట్ ద ఫక్? వాట్ ద హెల్? అసలేం జరుగుతుంది అక్కడ? అక్కడ కూడా నేనే ఉన్నా ఏంటి? ఓ ఓ ఓ 1 minute. నాకన్నా ముందు ఎవరో షెల్ఫ్ ఓపెన్ చేశారు. అంటే ఆ డివైస్ ఎవరు యాక్టివేట్ చేశారు. నా పారాడాక్స్ వచ్చి వాడిని చంపేసింది. నో నో నో, ఇలా జరగడానికి వీల్లేదు. ఐ హ్యావ్ టు వార్న్ హిమ్. ఐ హ్యావ్ టు సే హిమ్. I have to warn him. I have to say him. వాట్ ద ఫక్? ఇంకా వాడు రాలేదు. వాడు రాగానే మీరు పెట్టిన కోఆర్డినేట్స్ దగ్గర తీసుకొని వస్తా. వాడని ఈజీగా ఆ డివైస్ గురించి చెప్పడు. కానీ నేను వాడిని మీకు హ్యాండ్ ఓవర్ చేసి అడ్మిరల్స్ నాకు ఇచ్చిన మిషన్ని ఫినిష్ చేస్తా. నేను ఇప్పుడే వాడికి కాల్ చేసి రమ్మంటా. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి ట్రై చేస్తూనే ఉన్నా. నౌ ఐ గాట్ సమ్ స్ట్రాంగ్ సిగ్నల్స్. ఐ థింక్ ఇట్స్ ద ప్రైమర్స్ డివైస్ అండ్ ఐ గాట్ దోస్ కోఆర్డినేట్స్. ఆ సిగ్నల్స్ని ప్రైమర్స్ ట్రేస్ చేయకముందే మనం అక్కడికి వెళ్ళాలి. ఓకే, ఫాస్ట్గా వచ్చేయి. నువ్వేంట్రా ఇక్కడ? అప్పుడే వచ్చావేంటి? చేతిలో గన్ ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు మనోజ్? హలో, ఎందుకు చేసావు ఈ పని? ఏం పనిరా? దేని గురించి మాట్లాడుతున్నాను? ఇంక నీ డ్రామా చూసి ఓపిక అస్సలు లేదు. ఎందుకు చేసావు? లాస్ట్ టైం అడుగుతున్నా, ఎందుకు చేసావు చెప్పు. తప్పలేదురా, ఎందుకంటే ఇందులో తప్పు లేదు. గవర్నమెంట్ అండ్ టైమర్స్ కలిసిపోయారు. వాళ్ళ ట్రూ పర్పస్ ఏంటో నాకు అర్థమైంది. నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే వాళ్ళతో కలిసిపోయా. అంటే ఇంతకాలం నువ్వు చెప్పిందన్నీ అబద్ధమా? నాకు తెలిసిన ప్రపంచం వేరు, నువ్వు చూసిన ప్రపంచం వేరు. ఈ విషయం నీకు తొందరలోనే అర్థమవుతుంది. అప్పుడు నీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇలా మారానా, ఎందుకు ఇలా చేశానా అని. హాయ్ మనోజ్. టైటస్ 3rd డివిజన్లో నీతో పాటు నన్ను కూడా హైర్ చేసుకున్నారు. హాయ్, ఐఎమ్ జగదీష్.
ప్రైమస్ మనం మోసం చేశారు. వార్ స్టార్ట్ కాబోతుంది. ఏం జరిగినా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ప్రైమస్ని ఫేస్ చేయడం మన ట్రేడర్స్ వల్ల ఒకటి మాత్రమే కాదు, లెఫ్ట్ సైడ్ అలయన్స్ ఫామ్ అవ్వాలి. ఈ వార్ తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ డ్రామాటిక్గా చేంజ్ అవుతాయి. ప్రైమస్తో జరిగిన వార్లో మనమే గెలిచిన వాళ్ళని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ప్రైమస్ మిస్ చేసుకునే అనలిటికల్ కోఆర్డినేట్స్ని వాళ్ళకన్నా ముందు మనం ఎలా అయినా కనిపెట్టాలి. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఉన్న యాంటీగ్రాఫోని ప్రొటెక్ట్ చేయాలి. యాంటీగ్రాఫ్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో నా ప్రాణం పోయినా పర్లేదు, వాళ్ళకి మాత్రం దక్కనివ్వను. నాకు వేరే ఆప్షన్ లేదు. వాళ్ళతో కలిసిపోయా. ఎందుకు ఇలా మారానా, ఎందుకు ఇలా చేశానా అని. వాట్ ద ఫక్. I have to warn him. I have to say him. నిన్నెవరు చంపారో నేను తెలుసుకోవాలి. తెలుసుకుంటా. ఈ లూప్, ఈ పారాడాక్స్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? ఆ లూప్ని బ్రేక్ చేయాల్సింది నువ్వే. ఆల్రెడీ ఎలా చేయాలో చెప్పాను కదా. జగదీష్, భరత్, నువ్వేంటి ఇక్కడ? అనలిటికల్ కోఆర్డినేట్స్ గురించి మనోజ్తో ఫోన్ మాట్లాడుతుంటే గన్ షాట్ వినిపించి కాల్ కట్ అయింది. ఏమైందో తెలీదు. పోదాం. అవసరం లేదురా, నువ్వు వెళ్ళినా వాడిని కాపాడలేవు. వాట్? ఆల్ pawns are in the right place now. వాడికి ఇంకా మ్యాటర్ అర్థం కాలేదు. నువ్వు వాడిని పాస్ తీసుకొచ్చింది వాడు చూసిన ప్రజెంట్ మార్చడానికి అనుకుంటున్నాడు, కానీ వాడు చూసిన ఎగ్జాక్ట్ ప్రజెంట్ని ట్రిగ్గర్ చేసి వాళ్ళిద్దరు చావు కారణమవుతారని ఇంకా భరత్కి తెలీదు. వాట్? He was shot dead and he is no more. ఎవరు చంపారు? ఎవరు చంపారు? మనం కూడా ప్రైమర్స్తో కొలాబరేట్ అయ్యామనే విషయం వీడికి తెలుసుంటే వీడు ఖచ్చితంగా పని చేసుండేవాడు కాదు. ఎవరు చంపారు? అదెవరో కాదు. ఏం చేయాలి? ఒకరిని చంపాలి. నిజానికి చంపింది నువ్వు కాదు, కానీ నువ్వే చంపావని అబద్ధం చెప్పి ఒకరిని నమ్మించాలి. ఎవరిని? నేనే. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటి ఉంది. మనోజ్ చనిపోకముందు, ఈ ప్యాడక్ స్టార్ట్ కాకముందు అసలు యాక్చువల్గా మనోజ్ని చంపింది ఎవరు? మనోజ్ ఇక్కడ చనిపోతే రేపు జరగబోయే ప్రైమస్ అటాక్లో చనిపోయింది ఎవరు? అది ఎవరో కాదు, ద వన్ హూ హ్యాస్ ద ప్రైమర్స్ డివైస్. లాస్ట్ జరిగిన ప్రైమర్స్ వార్లో వాళ్ళు పోగొట్టుకునే అనలెక్టికో డివైస్ వీడికి దొరికింది. వీడే మనోజ్ చావు కారణమయ్యాడు. వాట్? వాడికి దొరికిన అనలెక్టికో డివైస్ని యూజ్ చేసి ఆల్టర్నేట్ టైంలో నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న మనోజ్ని చంపాడు. ఆల్టర్నేట్ టైంలో నుంచి వచ్చిన మనోజే
రేపు జరిగే ప్రైమర్స్ వార్లో చావబోయేది. ప్రైమర్స్ మనకి ఇచ్చిన మిషన్ సక్సెస్ అయ్యింది. All we have to do now is wait. ఫినిష్ చేస్తా. సర్లే ఎలాగైనా చెప్తాను. బాగుంటుందా వాడికేం తెలీదు. నవ్వుతాడు అప్పుడే ఓకేరా. ట్రూ పర్పస్ రా. This timeline primers will have సగం ఉంది నీది. దాన్ని తొక్కేసినావురా నువ్వు. నీకు ఎందుకు అది పెట్టింది నేను వచ్చేస్తున్నారు రా రే. వాట్ ద ఫక్. ఫోన్ పెడుతున్నాను. ఆ యాక్షన్ కోఆర్డినేషన్ తీసుకొస్తా. వన్ యాక్షన్. పోయింది ఆడుతుంది అంతకుముందు. పిల్లలు చేస్తుంది మళ్ళీ మధ్యలో. ఏరా పరిగిరా.